మేడం మేడం సార్ కొంచెం ముందుగా సార్ కొంచెం ముందుగా గౌరవ ఎమ్మెల్సీ గారికి స్వాగతం పలుకుతూ శాసనసభ్యులు శ్రీ నాయం రాజేందర్ రెడ్డి గారికి, గౌరవ పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, గౌరవ వర్ధనపేట శాసనసభ్యులు శ్రీ నాగరాజు గారికి, గౌరవ బల్దియా కమిషనర్ శ్రీమతి చామత్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్లకు మరియు అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ రాబో శ్రావణ మాస పోచమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేద మధ్య తరగతి వర్గాల సొంతింటి కళ సాకారం చేసిన మహనీయులు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వరంగల్ మహానగరంలో 66 డివిజన్లలో ఇంద్రమ్మ ఇళ్లకు భూమి పూజలు నిర్మాణ పనులు చేస్తుంటే అందరూ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు 8,000 పైచీలకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రానున్న రోజుల్లో అర్హులైన వారి అందరికీ నిరంతరంగా ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రేషన్ కార్డులు మంజూరు చేయటకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులని అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది 14వ తారీఖు లోపల మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వేలన్నీ పూర్తి చేసి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. 4 ఏళ్ల మన పాలకవర్గ పదవీ కాలం మీ అందరి సహకారంతో దిగ్విజయంగా పూర్తయినందుకు అందరి కూడా హృదయపూర్వకంగా సహకరించినటువంటి గౌరవ కార్పొరేటర్లకు, సమన్వయంతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మిగిలిన ఏడాదిలో 66 డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాము. ప్రతి డివిజన్ కు ఈసారి
సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు సర్వసభ్య సమావేశము గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా రెన్యువేట్ అయినటువంటి కౌన్సిల్ హాల్ మా గౌరవ కార్పొరేటర్లు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజకీయాలకు అతీతంగా ప్రతి డివిజన్లో ప్రతి నియోజకవర్గంలో సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 120 కోట్ల పైగా నిధులు అంటే జనరల్ ఫండ్ కావచ్చు, 15 ఫైనాన్స్ కావచ్చు, టైడ్ కావచ్చు, అన్టైడ్ కావచ్చు, స్టాంప్ డ్యూటీలు కావచ్చు, ఇవన్నీ నిధులతోటి ఈరోజు కౌన్సిల్ ఆమోదం పొందింది. ఇవన్నిటికి కూడా సహకరించినటువంటి మా గౌరవ కార్పొరేటర్లకు, శాసనసభ్యులకు, అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కౌన్సిల్లో అటు మంచినీటి సమస్య కానీ, అదేవిధంగా లైట్ల కొరత ఉన్నదని లైట్లకు కానీ, దాంతోపాటు డ్రైనేజ్లకు కానీ మిగతా అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ కౌన్సిల్లో ఇంత పెద్ద ఎత్తున తీర్మానాలు చేయడం జరిగింది. వారు ఇప్పటికే వరంగల్ నగరాన్ని ప్రత్యేక దృష్టిని కేటాయించి అనేక నిధులను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకోవడానికి ముఖ్య కారణం స్టాంప్ డ్యూటీ నిధులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 173 కోట్లను ఇవ్వడం ద్వారానే ఇవన్నీ కూడా ఈ నిధులను చేసుకోవడం జరిగింది. ఇటు అభివృద్ధి పనులు, ఇటు వర్కర్స్ శాలరీస్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ మీద భారం పడకుండా ఎన్నో ఏండ్లుగా దాదాపు 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ నిధులను ఇవ్వడం ద్వారానే ఈరోజు ఈ అభివృద్ధికి నాంది పలికిందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి అనేది వాళ్ళకి కనబడలేదు. రాజకీయాలకు అతీతంగా ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అనవసరం విషయాలతోటి దాన్ని వాళ్ళు సమస్యని మాట్లాడకుండా అభివృద్ధిని చేస్తుంటే కూడా వాళ్ళకి నచ్చడం లేదేమో, అందుకే వెళ్ళిపోయారని భావిస్తున్నాం. సంబంధం లేని విషయం అది, కార్పొరేషన్కి సంబంధం లేని విషయం. అదేదైతుందో ఇరిగేషన్ అధికారులకు ఉంది, దానికి మా గౌరవ శాసనసభ్యులు దానికి తెలియజేస్తారు. సర్వసభ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకు, మేయర్ గారికి కానివ్వండి, నాగరాజు గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, బసవరాజ్ సారన్న గారికి, కార్పొరేటర్లకు అందరికీ కూడా దేవుని నమస్కారాలు. ఇవాళ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విధంగా ప్రతి డివిజన్కు నిధులు కేటాయించటం, కాంట్రాక్టర్లు గతంలో ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం. కాంట్రాక్టర్ల బిల్లులు అన్నీ చెల్లించడం, కొత్త వర్కులకు కొబ్బరికాయలు కొట్టి మేము శిలాపలకాల తిరిగా ఎలక్షన్ల ముందు ఇందులో 2 కోట్లు ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టకుండా కొబ్బరికాయ కొట్టిన పనిని 90% పనులని వారం, 10 రోజులు, నెల రోజులు డెడ్ లైన్ పెట్టి మేము క్లియర్ చేసుకుంటూ వచ్చినటువంటి చరిత్ర మేము చూస్తున్నాం. ఇలా వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు అని అంటే భద్రకాళి అమ్మవారి మాడవీధుల గురించి, అదేవిధంగా భద్రకాళి అమ్మవారి పూడికతీత గురించి వారు ఒకటి అడుగుతారు, ఒకటి చెప్తుంటారు, ఒకటి అడుగుతారు, ఇంకోటి చెప్తుంటారు. చెప్పేదాకా ఇనే ఓపిక ఉండాలి. ఇవాళ అది చేయటం వల్ల మంచి పేరు వస్తుందని చెప్పి సుమారు 9.5-10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో అవకతవకలు అంటాడు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అసలేమో ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి, అరికాలం అట్టాటోతో మాట్లాడచ్చు, కానీ ఇక్కడ లేనితో ఏం మాట్లాడాలి. గతంలో టెండర్లు అనేది రింగులు చేసి ఎక్సెస్ వేసుకొని దుండుకొని తిన్నారు వీళ్ళు పందికొక్కల తిరిగా. మేము చేయలే ఆ పని. లెస్లో పోయి 10 రూపాయలది 8 రూపాయలకు 7 రూపాయలకు చేస్తామని లెస్లో వేసిన దాంట్లో అవకతవకలు జరిగినాయంటే మరి వాడి మెదడుని మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా వాళ్ళ మాజీ శాసనసభ్యులు కానీ వాళ్ళు కానీ ఆలోచన చెయ్యాలి. ప్రజలు కూడా వచ్చిన 9-10 కోట్ల రూపాయలు మరి ఎందుకు తీయలేకపోయినరు అంటే ఎండినాక నీళ్ళు తీసిన తర్వాత నెల రోజుల వరకు పచ్చిగానే ఉంటుందా?
మరి వర్షాలు నెల ముందు రాని వచ్చే ఆడికి కూడా ఇప్పటికి కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం 17 కోట్ల రూపాయలు మేము అప్రూవల్ పెట్టుకొని కొట్లాడుతున్నాం తీసుకురావటానికి. మీ ముఖాలకు రూపాయి తెచ్చిన దాకా లేదు. భద్రకాలమ్మారు బండి అంటారు, ₹1 రాష్ట్రంకెళ్ళి తెచ్చింది లేదు. కుడాలకెళ్ళి తీసుకొచ్చి పెట్టి మీరేదో రాష్ట్రంకెళ్ళి తెచ్చినట్టు కేటీఆర్ని పట్టుకొచ్చి కొబ్బరికాయలు కొట్టించి అట్టాసం చేసిండ్రే. ₹1 తెచ్చినా చూపించండి, లెక్కలు తీయండి. మేము ఏది చేస్తే అది మేము చేసినాం, మేము కొబ్బరికాయ కొట్టినాం. మీరు కొబ్బరికాయలు కొట్టినా నాయన కొట్టని ఎవరన్నారు మిమ్మల్ని? కానీ ఎందుకు తీయలే? నాయన బ్రిడ్జు కొబ్బరికాయ కొట్టామంటావు, కళాక్షేత్రాన్ని కొట్టామంటావు, మరి ఎందుకు చేయలే ఇన్నేళ్ళైనా? మేము డబ్బులు ఫైనాన్షియల్ క్లియరెన్స్లా కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియరెన్స్ ఇస్తే పట్టుకొచ్చి మేము నిలబెట్టి కట్టించడం మేము. అది మా గొప్పతనం. అది ఇవాళ పోయి చూడండి, హనుమకొండలో కానీ వరంగల్లో కానీ సిటీలో ఎక్కడైనా హనుమకొండలో చుక్క నీళ్ళు నిలుస్తుందా చూడండి పోయి. మీరున్నప్పుడు ఏం చేసిండ్రు? ఇదే వచ్చి మేము ఇక్కడ అన్నిట్లా బిర్యానీ ప్యాకెట్, ఆలు బిర్యానీ ప్యాకెట్లని తాళ్ళు కట్టుకొని పోయి ఇళ్ళ మీదకి పోయి పొట్లాలు ఇచ్చి వచ్చిన వాటర్ బాటిల్, బిర్యానీ పొట్టాలు ప్రజల కళ్ళకు అవపడతలేవు. ఇవి ప్రజలు చూస్తలేరా? మీకు అవపడకపోతే అందరికి అవపడే అనుకుంటారా? అలిగిపోయినావు. దేనికి అలిగిపోయినావు? మీ తిరిగేమన్నా ఎన్ని పర్సంటేజ్ లేదేమైనా వర్క్ చేసినా మీరు? ఇలా ఆఖరికి అన్ని కబ్జాలు పెట్టుకుంటా పోయి జాగా లేకుండా చేసింది. ఇంటిగ్రేటెడ్ కాలేజ్ కావాలంటే, స్కూల్ కావాలంటే కూడా జాగా లేకుండా చేసింది. ఇవాళ మేము ఇవాళ పెట్టినాం ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్ పెట్టి ఇవ్వాలి, అన్నిటికీ ఇవాళ రేపటికెళ్ళి పెట్టా దానికి సపరేట్ బడ్జెట్ పెట్టండి అని చెప్పినాం. ఈ దొంగల భయాన్ని ఇవన్నీ వదిలిపెట్టి అక్కడ ఏది మాట్లాడకుండా ఏది లేకుండా బయటకు వచ్చి మేము ఖండిస్తాం. అయిపోయిందా? అని అవినీతి జరిగింది, అయిపోయిందా? మీ అందరి సమక్షంలో రేపో ఎల్లుడో చెప్పండి, నేను భద్రకాళమ్మ టెంపుల్ కాడికి వస్తా విత్ డాక్యుమెంటేషన్. వీళ్ళ తిరిగే గాడ్ల బాణాలు అయ్యాం మేము. ఖైదాలు పట్టుకొని వస్తా, ఒక్కొక్క దానికి లెక్క చెప్పమనండి. సోయి సొక్కి లేదు. 20 ఏళ్ళు వెనకకు పోయిన హన్మకొండని మేము ఈ 30 ఏళ్ళు ముందుకు పట్టుకొచ్చినాం. ఇవాళ కాజుపేట బ్రిడ్జ్కి ఎన్నడు కొబ్బరికాయ కొట్టిండు వీళ్ళు. మొన్న తెచ్చిన 14.5 కోట్లు నేను తెచ్చిన. 14.5 కోట్లు మేము ఎమ్మెల్యేలు అందరం కలిసి మేము సీఎం గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి ఉమ్మడి జిల్లాకు సరిపోయే వాళ్ళు కావాల్సిందని చెప్పి 14 డేట్లతో సహా ఉంటాయి కదా. గత ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వం చేసిన దానికి డేట్లతో సహా జీవోలు ఉంటాయి. ఇది ఎవరి రిప్రజెంటేషన్ ద్వారా ఈ జీవో నెంబర్ వచ్చింది? పలానా నాగరాజు గారా, పలానా రాజేందర్ రెడ్డి గారా ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ఈ జీవో ప్రకారం ఇన్ని డబ్బులు ఇస్తాను అని డేట్తో సహా ఉంటుంది. అయినా 2వ తరగతి చదువుకున్న ముఖాలకు వీళ్ళకేం తెలుస్తుంది వీటి గురించి? వీళ్ళకి ఎంతసేపు ఏమైనా కబ్జాలు, కమిషన్లు, ఈ దుకాణాలు తప్ప ఏమైనా ఉన్నాయి? ఈ 10 ఏళ్ళకి వెళ్ళి క్లియర్ చేయలేని మేము క్లియర్ చేస్తాం. ఇవాళ పెండింగ్లన్నీ కార్పొరేషన్లో ఇన్నేళ్ళకి వెళ్ళి నడుస్తున్న దాన్ని రెనోవేట్ చేయించడం మేము. కార్పొరేషన్ పట్టుకొచ్చింది మేము. ఏది బిల్డింగ్ కోసం అప్రూవల్, పాలిటెక్నిక్ పట్టుకొచ్చింది మేము. వాళ్ళ కళ్ళకు అవపడతలేవా? నువ్వు ఏదంటే చర్చ ఉంటే నువ్వు చర్చ పెట్టు, మాట్లాడు. ఇది ఉన్నది ఇది లేదు అంటే నిజంగా తప్పు ఉంటే మేము సరిదిద్దుకుంటాం. నీ చర్చే లేదు. ఖండిస్తాను, బైకాట్ చేస్తాను, పోతాను. ఏదో పని ఉన్నట్టున్నది, ఆ పని ఎక్కడో ఏదో పైరవో పని ఇది ఉన్నట్టు బైకాట్ చేసి అవతల పట్టారు. యూనివర్సిటీలో కూడా చూడండి, అది ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఎవరికి సంబంధించింది? దాని హైట్ కాలేజ్ తోటి 200 కోట్ల రూపాయలు పెట్టి 200 కోట్లు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి స్కూల్ అది. అది నియోజకవర్గానికి ఒకటి ఇచ్చిండ్రు. అందులో ఫస్ట్ ఫేజ్లో 20 టెండర్ పెట్టమని మనకి ఇవ్వడం జరిగింది హన్మకొండకు. హన్మకొండ జాగా లేవు. మరి వాస్తవానికి ఎక్కడ కడదాం, ఎక్కడ ప్లేస్ ఉన్నా కడదాము. కానీ కేజీ టు పీజీ అని మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. మరి ఇవాళ అది ఆ స్కూలు యూనివర్సిటీలో కడితే తప్పేంటిదయా? పోలీస్ డిపార్ట్మెంటు 25 ఎకరాలు 25 ఎకరాలు అప్పుడు సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉన్నది తీసుకున్నారు. మీరు అది ఇన్నేళ్ళకెళ్ళి ఏం చేసారు? దాన్ని తీసుకోకుండా వాపస్ అయిపోయినాక సిఆర్పిఎఫ్ క్యాంప్ వెళ్ళిపోయింది కదా. కాకముందు ఎట్లిచ్చారు? ఇవాళ చదువు గురించి, పేద పిల్లల గురించి మంచి స్టాండర్డ్ స్కూళ్ళలో చదవటానికి కోసం ఏర్పాటు చేస్తారని ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చిన దాన్ని 15 ఎకరాలు కన్స్ట్రక్షన్కి ఇవ్వండి అని అంటే దానికి మాజీ ఎమ్మెల్యే శాసన